హర్యానాకి వెళ్ళిండు. హర్యానాకి వెళ్ళి 150 160 దాకా ఆనే పర్చేస్ చేసిండు బఫెలోని. బఫెలోని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 180 వరకు ఆయన పర్ బఫెలోకి పడ్డది. పర్ బఫెలోకి పడ్డది. అవి ఇచ్చే పాలేనా 6 7 2 times. లీజ్ తీసుకున్న ల్యాండ్ కాదు. ఇప్పుడు గడ్డి అంటావా మన ఓన్ ల్యాండే. మళ్ళీ మనకి అన్ని ఇంటి దగ్గరనే ఉంటాయి. 50,000 అయితే నా చేతుల మీద నేను కాలం వెళ్ళని నేను సంపాదించుకుంటున్నాను. డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు మాక్సిమం పెట్టకుండా ఉంటేనే మంచిదన్న ఈ రేట్లకి. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మెదక్ జిల్లాలో ఉన్నాం. ఒకసారి అయితే తమ్ముడిని అడుగుతాం. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఒక్కసారి మీ పేరు మన అడ్రస్ ఒకసారి రైతులకు చెప్పరా. నా పేరు వచ్చేసి అర్జున్ యాదవ్ అన్న. మాది విలేజ్ వచ్చేసి గొల్లగడ్డ జిడిపల్లి మనోరాబాద్ మండల్ మెదక్ డిస్టిక్ అన్న. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంతా 8 గేదెలు కావుందన్న. ఓకే, మనం 3 years అవుతుంది స్టార్ట్ చేసి. 3 years అయింది. 3 years నుంచి స్టార్ట్ చేసాం. ఓకే, చదువుకున్నారా? మీరు ఏం చదువుకున్నారు? సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన. మనకి ఈ స్టడీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండే. ఓకే, అందుకని చెప్పేసి ఫీల్డ్ చిన్న పని వచ్చింది. కాకపోతే ఇది ఏంటంటే మనం కొంచెం జర ఫాస్ట్ చేద్దామని చెప్పేసి షెడ్ వేసి ఇట్లా మెయింటైన్ చేస్తున్నాం మనం. ఓకే, ఈ షెడ్కి ఎంత ఖర్చు అయింది? ఎప్పుడు వేసారు ఈ షెడ్? 2 years అవుతుందన్న. 2 years అయింది. ఓకే, ఎంత ఖర్చుతో వేసారు ఈ షెడ్? ఈ షెడ్కి వచ్చేసి మొత్తం 2,50,000 అయిందన్న. ఓకే, 2,50,000 అయినాయి. ఎంత జాగాలు వేసుకున్నారు? ప్లేస్ ఎంత? ఇది 30 feet మొత్తం ఇట్లా 300 feet వేసుకున్నాం. ఓకే, 300 గజాలలో 300 గజాలలో 2,50,000తో షెడ్ నిర్మించుకున్నారు. ఓకే, ఇప్పుడు వెడల్పులు ఎంత ఉన్నాయి అందాదా? ఇది వచ్చేసి 30 feet, ఇది 25 feet సీట్ ఉంటుంది అన్న. ఓకే, అటు ఒక 15 feet ఉంటుంది. 15 feet ఉంటుంది. ఓకే, ఇది నిలువ వచ్చేసి అన్న ఇది వచ్చేసి ఇది 30 feet ఉంటుంది. 30 feet. ఓకే, ఇది 30 feet, అది 25 feet. 25 feet. ఓకే, అట్లా మొత్తం 300 గజాల్లో నిర్మించుకున్నారు షెడ్. ఒక 15 గేదెల దాకా మెయింటెనెన్స్ చేసి 15 పశువులకు సరిపోతుంది. ఓకే, తమ్ముడు అయితే చిన్న ఏజ్ లోనే మనకి డైరీ ఫామ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి? నువ్వు 3 years. 3 years అయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ బంద్ చేసావా? బంద్ చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ చేసుకుంటేనే ఫీల్డ్ లోకి వచ్చేసి. ఓకే, ఇక దీంట్లో సక్సెస్ అనిపించింది. కొంచెం మనకి బయట జాబ్కి వెళ్ళినా కానీ అంత రాకపోవడంతో మనకి ఇదే బెస్ట్ ఆప్షన్ లాగా అనిపించింది. దీని మీద సెటిల్ అయిపోయినా. ఓకే, సొంత పని చేసుకుంటే ఎప్పుడైనా బాగుంటుంది అని చెప్పేసి ఎవరి కింద పని చేయకుండా, ఎవరి కింద జాబ్కి వెళ్ళకుండా అని చెప్పి రిస్క్. మళ్ళీ మనకి జాబ్కి వెళ్ళినా కానీ ఇప్పుడు ట్రాక్టర్ మనం వేసుకోవాలి. మనకి కొంచెం గొర్రెలు ఉన్నాయి. ఇంటి దగ్గరనే ల్యాండ్ అన్ని మనకి ఇంటి దగ్గర ఉండేసరికి మనకు మంచిగా మెయింటెనెన్స్ అవుతుంది. ఓకే, సొంత జాగే కాబట్టి సొంత జాగే. తమ్ముడు ఇక్కడ గడ్డి కూడా పెట్టుకున్నాడు, చూసుకోవచ్చు మొత్తం కూడా. ఏం గడ్డి తమ్ముడు? అది ఏది? 4G బుల్లెట్. 4G బుల్లెట్ శ్రీకాంత్ అన్న దగ్గరనే తీసుకున్నాం. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ మొత్తం 10 పశువులు ఉన్నాయి. 10 పశువులతోనైతే షెడ్ అయితే 2,50,000. ఈ రేకులు ఏం రేకులు? ఎండ కూలెంట్ రేకులు అంటారు. కూలెంట్ రేకులా? ఓకే, ఎన్ని పడ్డాయి అందాదా వీటికి? ఫీట్కి వచ్చేసి ఒక్క రేక్ వచ్చేసి 1,700 పడ్డది అన్న. అప్పుడు 1,700 ఒక్క రేక్ వచ్చి 2,000 దాకా ఉంది. ఇప్పుడు పెరిగింది రేటు. ఓకే, ఇక్కడ గాడి కూడా నిర్మించుకున్నారు మంచిగా. వీటికి ఎంత గ్యాప్ ఇచ్చారు? ఇవి 3 feet ఇచ్చినాం. 3 feet ఉంటుంది. ఓకే, దీనికి మనకి పశువులు కట్టుకున్నాయి. ఇదైతే మనకి గడ్డి వేసుకోవడానికి, దానా వేసుకోవడానికి. అట్లాగే అక్కడ కూడా గేదెలు కనబడుతున్నాయి. ఎక్కడ తెచ్చారు ఈ గేదెలన్నీ ఫస్ట్లో? ఇప్పుడు ఈ మధ్యలో తెచ్చారా? మనం మాక్సిమం ప్రిఫర్ చేసేది కొండమాడు మార్కెట్ అన్న. కొండమాడు మార్కెట్. మనం ఈ దందా పెట్టడానికి కారణం మా మామయ్య. ఓకే, మన శ్రీకాంత్ మామయ్య అని ఉంటాడు. ఆయన వల్లనే నేను ఇంత ఈ స్టేజ్ లో ఉన్నాను. ఓకే, ఆయన మనకి ఇట్లా వేయాలి అట్లా వేయాలని చెప్పుడు, మనకు బర్రెలు కావాలంటే ఇప్పించుడు. ఓకే, మెయిన్ రీజన్ ఆయన్నే. మా మామయ్య మా మమ్మీ వాళ్ళ బ్రదర్ ఉంటాడు, ఉద్దమారిలో ఉంటాడు. ఆయన గిట 20 animals ఉన్నాయి. ఇక ఆయన మనకి ఏదంటే అది మనకి ఇప్పించుడు కానీ, ఇక మనకు పశువులు కానీ ఇట్లా అయింది అట్లా అని చెప్పనీకి ఒక సపోర్టర్ లెక్కల నాకు ఆయన ఉంటాడు మా మామయ్య. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీరు 3 years నుంచి దీంట్లో ఉన్నారు కదా? ఓకేనా? బెటరా? బెటరేనా? ఎంత వస్తుంది మనకి? అంతా ఓన్ గా అన్న మనది. ఇప్పుడు బోర్ మనం లీజ్ తీసుకున్న ల్యాండ్ కాదు. ఓకే, ఇప్పుడు గడ్డి అంటావా మన ఓన్ ల్యాండే. అవును, మళ్ళీ మనకి అన్ని ఇంటి దగ్గరనే ఉంటాయి. మన కరెంట్ గానీ అన్ని ఇంటి దగ్గరనే ఉంటది కాబట్టి నేను లేకున్నా మా వైఫ్ గానీ, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ చేసుకున్నా. మా వైఫ్ గానీ మా తాతయ్య గానీ అందరు సపోర్ట్ గా ఉంటారు. మమ్మీ డాడీ. ఇక మనమే ఇంటోళ్ళమే చేసుకుంటాం. వర్కర్ని పెట్టుకుంటే ఏందన్న, వర్కర్ని ఇప్పుడు వానికి 20-25,000 దాకా ఇవ్వాలి. మనకే మిగులుతుంది. మనం పోసేది మనం 60 rupees కాడికి వస్తాం. ఎక్కడ వస్తారు ఇది? ఇక్కడ డైరీకి వచ్చేస్తాం. మా ఫ్రెండే ఉన్నాడు. ఫ్యాట్ పర్సెంట్ ఫ్యాట్ లేదు, డైరెక్ట్ పోవాలి పోసేయాలి. ఎన్ని పోస్తారు ఇప్పుడు? ఎన్ని లీటర్లు అవుతున్నాయి ఇప్పుడు వచ్చేసి? అప్పుడు స్టార్టింగ్ మనము 12 liters నుంచి స్టార్ట్ చేసాం అన్న. స్టార్టింగ్ ఆ బరిని తెచ్చినాం మనం 1,18,000 కి. 1,18,000 తెచ్చారు అది. ఇప్పుడు అది మన 2 times డెలివరీ అయింది. దాని ఒక్క మిల్కే మనం 2 liters పోసినాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 75-80 దాకా వస్తున్నాం మనం. ఓకే, 2 పూటలు కలిపి
75. 80 లీటర్స్ అయితే సప్లై ఉంది. ఎంత లీటర్ వచ్చేసి 60 రూపాయలు. 60 రూపాయల లెక్కలో వచ్చేసి. ఓకే, ఈ అన్ని ఖర్చులు ఏమన్నా అంటే అంత ఇంటే కాబట్టి ఖర్చులు తీసి దానా ఖర్చులు తీసేసి ఎంత మనకు వచ్చేసి బిల్ వచ్చేసి మనకి ఒక 140 130 వరకు అవుతుంది అన్న. అందులో మనకి ఒక 60,000 దాకా మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది. కరెంట్ బిల్లు అది ఇది దానా 60 70 అరౌండ్ 50% మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది, 50% మిగులుతుంది. ఓకే, ఇంకా జాబ్ చేసినా కూడా మనకి 50,000 ఇప్పుడు ఎవరిస్తారన్న జాబ్ చేసినా మనకి ఇది ఓపిక కష్టంతో కూడుకున్న పని. మనం ఎంత కష్టం చేసుకుంటే అంత లాభం ఉంటది, రిస్క్ అంతే ఉంటది. ఒక 50,000 అయితే సంపాదించుకుంటున్నావు. 50,000 అయితే నా చేతుల మీద నేను కాలం వెళ్ళని నేను సంపాదించుకుంటున్నాను. ఉదయం కొద్దిసేపు పని, మా సాయంత్రం కొద్దిసేపు పని, మధ్యాహ్నం ఏమో గడ్డి. ఇప్పుడు ఏమి ఉండదు, ఆల్రెడీ 9 వరకు పని అయిపోయింది. మొత్తం నువ్వే క్లీనింగ్ అంతా, పాలంతా నువ్వే? పాల నేను మా డాడీ ఇద్దరు. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ప్లస్ మళ్ళీ డాడీ గొర్రెకాడికి వెళ్తాడు. ఓకే, గొర్రెకాడికి వెళ్తాడు, 10 వరకు ఇక్కడ చేస్తాడు. తర్వాత గొర్రెని ఓపెన్ గ్రేజింగ్ కి తీసుకెళ్తాడు. డాడీ మమ్మీ ఆ పని చేస్తారు, నేను మా వైఫ్ ఈ పని చేస్తాను. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ గేదెలలో హైయెస్ట్ ఎన్ని పాలు ఇస్తున్నాయి? ఏదైనా 6, 7 అట్లా ఇస్తున్నాయి? ఇప్పుడు మాక్సిమం అన్ని వచ్చేసి ఇప్పుడు మనకి 3 బఫెలోస్ మినిమం ఈ 380 నేను 30 లీటర్స్ దాకా వస్తాను, 35 దాకా వస్తాయి 380. ఈ 3 కలిపే? ఓకే, దీన్ని వచ్చేసి 145కి తెచ్చినా. దీన్ని 145 ఎక్కడ? ఈ కొండమాడు సంతలో తీసుకున్నా మామయ్య దగ్గర. 145 వరకు తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రేట్లు? అప్పుడు ఎట్లా ఉన్నాయి స్టార్ట్ చేసినప్పుడు? నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ బర్రెని మనము 65,000కి తెచ్చినాం అన్న. 65,000 65,000కి తెచ్చిన. ఇన్ని 145 పెట్టిన పాలు ఇది కానీ అది ఇచ్చింది అన్న. 7 లీటర్స్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు మాక్సిమం పెట్టకుండా ఉంటేనే మంచిది అన్న ఈ రేట్లకి. ఈ మనం ఈ దానా రేట్లు ఏందన్న, పత్తిపిండి వచ్చేసి 2200 అయింది. ఇప్పుడు దానా రేట్లు మరీ ఘోరంగా పెరిగిపోతున్నాయి. మనమేమో వీటికి పోసే 60 రూపీస్ కాడికి వర్కౌట్ అవుతలేదు, దానా పెట్టకపోతే పాలు అయ్యి. ఇది పెద్ద రిస్క్ తోటి కూడిన పని అని ఇది. గేదెల రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి, పెరిగిపోయినాయి. ఇప్పుడు రీసెంట్గా నేను మార్కెట్కి వెళ్ళిన కొండమాడు సంతకి, 150 లేని బర్రె లేదు, 150,000 లేని బర్రెనే లేదు నీకు ఏడా. ఇప్పుడు ఏమనంటే 15 డేస్ తర్వాత రేట్లు తక్కువ అవుతాయి. అప్పటి వరకు అయితే డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు రైనీ సీజన్ లో పెడితే బెస్ట్. అలా అందరూ గుజరాత్, హర్యానా అని వెళ్తురు. రీసెంట్ గానే మనకి ఒక డైరీ ఫామ్ ఉంది మన పక్కనే, ఆయన వెళ్ళిండు ఇట్నే యూట్యూబ్ లో చూసి హర్యానాకి వెళ్ళిండు. హర్యానాకి వెళ్ళి 150 160 దాకా ఆనే పర్చేస్ చేసిండు బఫెలోని. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 180 వరకు ఆయన పర్ బఫెలోకి పడ్డది. పర్ బఫెలోకి పడ్డది. అవి ఇచ్చే పాలు ఎన్నా 6-7 2 times కి డేకి. మీరు ఏందున్నా ఈ లోకల్ అనే సంతలలో చూసి మంచి గేదెని చూసి చేసుకుంటే బెటర్ అన్న. బయటికి పోయి మోసపోవడు అది. ఇంకా పెరగలేక పాలు మరి 6-7 అంతే లీస్ట్. అవి ట్రాన్స్పోర్ట్ లోనే దెబ్బన్నాయి. మళ్ళీ అక్కడికి వెళ్తే ఏందన్నా మనకి తరికి బర్రెని గిట్ట పచ్చి బర్రెకి దుడ్డనేసి మరగబెట్టి చేస్తారు. అట్లా ఇటు ఉంటాయి దందా. అవన్నీ తెలుసుకోవాలి. మనం రీసెంట్ మనం కూడా డైరీ ఫామ్ పెట్టకముందు గిట్ట ఇవన్నీ తెలుసుకొని మనం ఈ రంగంలోకి దిగినాం. మన మామయ్య ఉన్నాడు కదా, మామయ్యతోని అన్ని తెలుసుకొని ప్రతి ఒక్క సంత తిరిగినా నేను గిట్ట. జయదేపూర్, కొండమడుగు, సంగారెడ్డి, ఉస్నాబాద్, నార్సింగి, ఎర్రగడ్డ అన్ని తిరిగే మనకు బెస్ట్ కొండమడుగులు అనిపించింది. మనం అన్న వేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఇట్లా నీలా యూత్ వచ్చే వాళ్ళకి నీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా 3 yearsగా, ఎలాంటి సలహాలు ఇస్తావు నువ్వైతే? ఏందన్నా ఓన్గా చేసుకోవాలి. బీహార్ వర్కర్ని పెట్టి మనం వాడే చేస్తాడు, మనం ఇంట్లో వండుకుంటామంటే కాని పని. మనమే సొప్పవచ్చుకోవాలి, మనమే పెండ తీసుకోవాలి, మనమే పాలు వండుకోవాలి. కానీ ఏంటంటే ఓన్ సెల్లింగ్ ఉంటాయి కదా నా మిల్క్ కి. ఇప్పుడు మనం ఓన్ సెల్లింగ్ చేస్తే 80-90 ఉంటది, మనకు దాంట్లో ఏమైనా మిగులుతుంది. కానీ మనకి ఈ పని చేసే వరకు మనకు సరిపోదు. అక్కడికి ఎట్లా వెళ్ళాలి, మనకి ఆడికైనా 60 రూపీస్ కైనా కానీ వర్కౌట్ అవుతుంది. ఓకే, మనకైతే పర్లేదు. కొత్తగా వచ్చే వాళ్ళకైతే చూసుకుని రావాలి. ఓన్ అంటే హోమ్ డెలివరీ చేసుకుంటే ఏం కాదు. ఓకే తమ్ముడు, రైతులకైతే మంచి సలహాలు ఇచ్చావు. నువ్వు ఇంకా డైరీలో సక్సెస్ అవ్వాలని మా ఛానల్ తరఫున కూడా కోరుకుంటున్నాను. తమ్ముడు, ఈ దానా గురించి ఒకసారి చెప్పు, నువ్వు ఏమేమి చేస్తున్నావు అన్న? ఇలా వచ్చేసి మనము పత్తిపిండి, చెనాచున్ని, గోధుమ పొట్టు వేస్తాం అన్న. 3 రకాలు ఇస్తాం. ఎప్పుడు నానబెడతారు? పొద్దున్న నానబెడతారా? పొద్దున్న నానబెడతాం, సాయంత్రానికి ఇచ్చేస్తారు. ఓకే, ఒక బాఫెల్లోకి వచ్చేసి మనము 6 లీటర్ ఇచ్చేదానికి బకెట్ తోటి 3 times వేస్తాం అన్న. 3 times 5 లీటర్ బకెట్ తోటి 3 times వేస్తాం. ఓకే, 6 లీటర్ ఇచ్చేదానికి 5 లీటర్స్ ఇచ్చేదానికి 2 వేస్తాం. 2 వేస్తారు. 4 అట్లా ఆల్రెడీ ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉంటే ఒక బకెట్ వేసేస్తాం.
ఓకే, ఈ విధంగా దానా ఇస్తారు కాబట్టి పాలు అయితే తగ్గకుండా ఇస్తున్నాయా? తగ్గకుంటే 6 months వరకు అయితే తగ్గకుంటే ఇస్తాను. మనం ఏమన్నా హీట్ కోసం మనము ప్రెగ్నెంట్ చేయించుకుంటే తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎట్లా చేపిస్తారు? సెమెనా బుల్ ఉందా? బుల్తో చేపిస్తున్నారు. ఓకే, హీట్కి వచ్చినప్పుడు బుల్ వదిలేస్తాం. ఓకే, చూసుకోవచ్చు. దానా తమ్ముడు వాడుతున్న దానా అయితే చూసుకోవచ్చు. దీనివల్ల ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది అందాదా ఏమన్నా ఎప్పుడైనా? మనకి ఫ్యాట్ వచ్చేసి 6 వరకు వస్తుంది. 6 వరకు వస్తుంది. మనం మెయింటెనెన్స్ బట్టి మనం పత్తిపిండి బాగా వేస్తాం. పత్తిపిండి అని పత్తిపిండి ఒకటే ఎక్కువ వేస్తారు. ఎందుకంటే బర్రెలు గిట్ట జర మంచిగా ఉంటాయి కదా. ఇప్పుడు ఫీవర్ ఇట్లా అన్నీ వచ్చినప్పుడు డాక్టర్ ఎవరిని కాంటాక్ట్ అయ్యాను, నేనే చేసుకుంటా. తెలిసిపోయినాయి కాబట్టి మన షాప్ ఆయన ఉన్నాడు, చంద్రశేఖర్ అని మేడ్చల్ ఉంటాడు. ఆయనకి చెప్పేసాం, అన్న ఇట్లా బర్రె ఇట్లా చేస్తుందని అంటే, అర్జున్ ఇంజెక్షన్స్ ఇచ్చేయి నేను ఇస్తలే అని చెప్పేసి ఆయన ఇచ్చేసాడు. మనం తెచ్చి ఇచ్చేసుకుంటాం.